వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. ఓ ధృవతార నింగికేగింది. సినీ వినీలాకాశంలో మెరిసి రాజకీయ చదరంగంలో గెలిచి దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను లిఖించి మరలి రాని లోకాలకు తరలిపోయింది. ఓటమి ఎరగని ధీశాలి అంతిమ పోరులో మృత్యువు చేతిలో ఓడిపోయింది. నిజ జీవితంలో అమ్మ కాకపోయినా లక్షలాది ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచిపోయింది. ఆమె భావం నటనకో కొత్త అర్థాన్ని చెప్పింది. ఆమె రాజకీయ రంగ ప్రవేశం కొత్త శకాన్ని సృష్టించింది. ఆమె పాలన అమ్మ అనే పదానికే మరింత వన్నె తెచ్చింది. ఆమె పాలన జనరంజకం అన్న మాటకి కొత్త అర్థాన్ని తెచ్చింది. ఆమె అమ్మ విజయానికి లాలిత్యాన్ని బహుమతిగా ఇచ్చిన జయలలిత. మాటలు మూగబోయిన వేళ మనసు కన్నీరు కారుస్తుండగా తమిళనాట అమ్మ శకం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కాలం కాగితంపై సువర్ణాక్షరాలతో తన చరిత్రను రాయించుకోవడానికి తరలిపోయింది. అయిన వారికి దూరమైన నెచ్చెలి తోడుగా చివరి వరకు నడిచింది. తన జీవిత సహచరి సమీపంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకుంది. ఇక తమిళనాడులో ముగిసిన అమ్మ శకం ఒక ధృవతార నేలరాలింది. దీనికి సంబంధించి ఆమెకి నివాళిగా ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి నందమూరి లక్ష్మీపార్వతి గారు, అదేవిధంగా ప్రముఖ జర్నలిస్ట్ విక్రమ్ గారు, ఇక ప్రముఖ నిర్మాత అదేవిధంగా తమిళనాడు తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా లక్ష్మీపార్వతి గారు చెప్పండి, వ్యక్తిగతంగా ఒక రకంగా చూస్తే అంటే అధికారం అనేది కొలమానం కాకపోతే మీ పోరాటము ఆమె పోరాటంలో కొంత సిమిలారిటీస్ కనిపించింది. మీరు అనేక సార్లు ఆమెను వ్యక్తిగతంగా కూడా కలిశారు. ఈరోజు ఒక రకంగా ఆమె అధ్యాయం ముగిసింది. ఎలా తీసుకున్నారు? అనుబంధం చాలా గొప్ప అక్క చెల్లెళ్ళ అనుబంధం మా ఇద్దరిది కూడా. ఆమె సహజంగానే గంభీరంగా ఉంటారు, ఎన్టీఆర్ గారు లాగానే తొందరగా ప్రేమ చూపించటం కానీ ఎమోషన్స్ని ఎంతో కంట్రోల్ చేసుకున్నట్టు కనిపిస్తారు. కానీ అసలు ఆమె చాలా ఎమోషనల్. అది మరి ఆ రాజకీయాల్లోకి వచ్చాక జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆ విధంగా ఆమె అట్లా అయ్యారు. ఇలా ఉంటేనే బాగుంటుంది అనేది. అందువల్ల ఏంటంటే అంతకుముందు ఒక నటిగా, ఎందుకంటే ఏ నటులైనా అంటే ఏ కళాకారులైనా సరే వాళ్ళ మనసు చాలా మెత్తగా ఉంటుంది. పైకి కనిపించేంత ఇది గంభీరంగా లోపల ఉండదు వాళ్ళకి. మా ఇది ఓత్ సెరమనీకి ఎన్టీఆర్ గారు ఇన్వైట్ చేశారు ఆమెని, ఈ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. అంతకుముందే నేను వీళ్ళిద్దరు సినిమాలు చాలా చూశాను. నేను బాగా అభిమాని. వీళ్ళిద్దరూ మంచి హిట్ పేరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇద్దరు యాక్టివ్గా ఉంటారు కదా, చాలా యాక్టివ్గా ఉంటారు. అసలు ఇక ఆమె డ్యాన్సులు అయితే ఎన్టీఆర్ గారు కూడా నాకు తర్వాత చెప్పారు కూడా, చాలా అసలు ఎంత అద్భుతమైన డ్యాన్సరు ఆమె. అప్పటికప్పుడు ఆ డ్యాన్స్కు రూపకల్పన చేసుకోగలదు. ఆ పాటను బట్టి అంత రిథమిక్గా డ్యాన్స్ చేస్తుంది. ఆమె బాడీలో మంచి లయ ఉంది. గొప్ప డ్యాన్సరే నేను పొగిడారు. అలాగే ఆమె ఇంగ్లీష్ కూడా, స్పోకెన్ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు. ఆమె కాన్వెంట్లో చదివినా కూడా చాలా చక్కగా దాన్ని డెవలప్ చేసుకున్నారు. కాన్వెంట్లో చదువుకున్నారు అంటే మెట్రికులేషన్ వరకే చదివింది, మళ్ళీ ఎక్కువేం కూడా కాదు. పరిస్థితులు బట్టి తర్వాత వాళ్ళమ్మ ప్రేరణతో దీంట్లోకి రావటం జరిగింది, సినిమా రంగంలో. కానీ వాళ్ళమ్మ సాధించలేనిది ఆమె చాలా సాధించి చూపించారు. ఆమెకి గురువు దైవం అన్నీ వాళ్ళ మదరే. ఎంత ఇష్టం అంటే వాళ్ళమ్మ అంటే నాకు చెప్పారు. నేను పోయం గార్డెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళమ్మ ఫోటో చూపిస్తూ, చెల్లి నాకు అమ్మ అంటే ఎంతో ప్రాణం, దైవం. ఆమె చనిపోయినప్పుడు ఎంత ఏడ్చానో, నేను చాలా బాధపడ్డాను అని చెప్పారు. అట్లాగే శశికళ విషయం వచ్చినప్పుడు కూడా ఆమె అదే చెప్పారు. ఆమె ప్రాణం నా కోసం అడ్డమేసింది. ఒకసారి నన్ను కత్తితో పడవబోతే శశికళ గారు అట్లాగే నా మీద పడిపోయారు. ఆ కత్తిపోట్లన్నీ ఆమెకి తగిలినాయి. అంత ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితురాలు ఆమె. అందుకే ఎన్ని రకాల వివాదాలు వచ్చినా కూడా ఆమె నేను విడిచిపెట్టలేను కూడా అని చెప్పారు. తర్వాత అట్లా చాలా అనుబంధం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చనిపోయినా కూడా మా రిలేషన్ కొనసాగింది. నిజంగా మా ఫోన్లో కనీసం వారానికి ఒకసారి మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఆమె 96లో కరుణానిధి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆమె జైల్లో పెట్టడం జరిగింది. ఆమె మీద అవినీతి కేసులు వీటి వల్ల. అప్పుడు నిజంగా వాళ్ళ పార్టీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడిన పరిస్థితులు, అంతా సైలెంట్ అయిపోయి ఉన్నారు తమిళనాడు. ఏడీఎంకే కూడా ఎవ్వరూ నాయకులు కలవటం కానీ మాట్లాడటం కానీ జరగల. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా కాంగ్రెస్ దూరంగా పెట్టారో అట్లాగే పెట్టారు ఆ టైంలో ఆమెని. అయినా నేను నా 9 మంది ఎమ్మెల్యేలను తీసుకొని నేను జైలుకి వెళ్ళాను. వెళ్ళి ఆమె పర్మిషన్ ఇచ్చారు, లోపలికి వెళ్ళాము. వెళ్ళి దాదాపుగా 20 నిమిషాలు అంతసేపు కూర్చొని నా కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాను నేను.
తను కూడా ఏం పర్వాలేదులేమ్మా, వస్తాను బయటికి, ఏమి ఇబ్బంది లేదులే అని అంది. కానీ అది మనసులో ఆమె ఎంతగా పెట్టుకున్నారంటే కష్ట సమయంలో నేను వచ్చానని చెప్పి. నేను బయటకు వచ్చి ఇక ప్రెస్ మీట్ అంత ప్రెస్ ఉంటారుగా, వాళ్ళందరితో కూడా చెప్పాను, అక్క తప్పకుండా వస్తారు, ఆమె ఏమి తప్పు చెయ్యరు, ఆమె ఇవన్నీ ఒక లెక్క ఏమిటి, ఆమె సినిమా నటికి ఎంతో సంపాదించుకున్నారని ఆమె సపోర్టుగా మాట్లాడాక మొత్తం మీడియా అంతా భలే ఇక మంచి కవరేజ్ ఇచ్చాయి. దాంతో పార్టీ వాళ్ళంతా కూడా అప్పుడు రావటం మొదలుపెట్టారు. అట్లా ఆమె గుర్తుపెట్టుకున్నారు. ఆమె బయటకు వచ్చాక నాకు ఫోన్ చేశారు రమ్మని చెప్పి. ఇంటికి రా అమ్మ అన్నారు. నేను వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక భోజనం చేసుకొని ఇద్దరం కూడా చాలాసేపు అవి ఇవి ఈ వివాదాలు వీటి మీద అప్పుడు చెప్పారు శశికళ గురించి ఇలా జరిగింది అని. అలాగే నాకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫిబ్రవరిలో, అప్పటికి ఇంకా మాకు స్నేహం అంతేం లేదు. ఓత్ సెరమనీకి వచ్చారు అంతే, మా ఇంటికి వచ్చారు. ఆ రోజు కూడా భోజనం చేశారు, బట్టలు పెట్టి పంపించాము. ఓత్ సెరమనీ అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలో నాకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు వీళ్ళు వంశీ రామరావు ఆర్ట్స్ వాళ్ళు. ఇచ్చినప్పుడు ఒకే ఒక్క రోజు, రేపు ప్రోగ్రామ్ అనగా ఈరోజు ఎవరు కరెక్ట్ గెస్టు చీఫ్ గెస్ట్ని ఆలోచించి ఎన్టీఆర్ గారు వస్తారో రారో నమ్మకం లేదు ఆ ఫంక్షన్కి, నాది కదా. అందుకని ఎవరంటే జయలలిత గారు అనేది వచ్చింది. అప్పుడు వెంటనే జయలలిత గారికి ఫోన్ చేస్తే, అయ్యో నేను ఎందుకు రాను, తప్పకుండా వస్తానని వచ్చేసారు. అట్లా ఒక్కరోజు ముందు చెప్పినా కూడా ఆమె నా కోసం వచ్చారనేది నాకు ప్రేమ ఏర్పడింది. అలాగే నేను ఆమె కష్ట సమయంలో వెళ్ళాను, ఆమెకి నా మీద అభిమానం కలిగింది. అట్లా బాగా ఉన్నాం అక్క చెల్లెళ్ళలాగా. కానీ దురదృష్టం ఏంటంటే ఇంత చిన్న వయసులోనే ఆమె దూరం అయిపోవడం. తమిళ ప్రజలకు ఆమెకు ఆరాధ్య దేవత అయ్యారు. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో పుట్టి, నదీ ప్రవాహంలాగుంది ఆమె జీవిత గమనం కూడా ఆలోచించి చూస్తే. కర్ణాటకలో పుట్టి తెలుగు సినిమా రంగంలో రాణించి, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగి, చివరికి తమిళుల దేవతగా మారినటువంటి అక్కను గురించి ఎన్ని చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చాలా బాధ కలుగుతా ఉంది. విక్రమ్ గారు చెప్పండి. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొన్ని ఆస్పెక్ట్స్ కొన్ని చెప్తాను. అంటే ముఖ్యంగా ఆమె కొన్ని పాపులిస్ట్ స్కీమ్స్, అంటే దేశంలో వినూత్నమైనటువంటి పథకాలు కొన్ని పెట్టారు. అది కూడా ఎప్పుడు పెట్టారని అంటే, ప్రపంచ బ్యాంకు విధానాలు భారతదేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న నేపథ్యంలో, అంటే ప్రభుత్వాలకి ఇక పాపులిస్ట్ స్కీమ్స్ అంటే అమలు చేయకూడదు, అంటే గవర్నమెంట్ రోల్ మినిమైజ్ కావాలి, గవర్నమెంట్ హ్యావ్స్ నో రోల్ ఇన్ రన్నింగ్ ద బిజినెసెస్ అన్న సమయంలో కూడా ఆమె చాలా ధైర్యంగా పాపులిస్ట్ స్కీమ్స్ పెట్టడమే కాకుండా ప్రభుత్వం తరఫున, అంటే పేదలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా కానివ్వండి, ప్రభుత్వ సంస్థల ద్వారా కానివ్వండి ఇవ్వటం అనేది, అది కూడా అంటే ప్రపంచ బ్యాంక్ డిక్టాక్ట్కి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా. అంటే ఇప్పుడు ఇవాళ తమిళనాడు మీరు అప్పులు చూస్తే 1,75,000 కోట్లు ఉన్నాయి. అంటే ఒకవైపు అవి రుణాలు స్వీకరిస్తానే, అంటే వాళ్ళ షరతులకు లోబడకుండా తనదైన శైలిలో కొన్ని స్కీమ్స్ పెట్టారు. ముఖ్యంగా ఏంటంటే ఆమె ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో ఆడపిల్లలని చంపివేసేటువంటి పుట్టగానే అది చాలా ఎక్కువగా ఉందండి. అంటే తరతరాల నుంచి వస్తూ ఉంటుంది అది. అంటే ఆడపిల్ల పుట్టగానే నోట్లో దాన్ని ఏమంటారు, వడ్ల గింజ వేసి చంపేసేటువంటి అమానుషమైనటువంటి ఇది ఉన్నది. అది ఒకసారి ఇండియా టుడే వాళ్ళు పెట్టారన్నమాట. ఇండియా టుడే వాళ్ళు అది బయటకు తీసుకొచ్చారు. మదురై జిల్లాలో చాలా చోట్ల ఎక్కువ ర్యాంపెంట్గా ఉంది, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఎక్కువ. సో ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక టెస్ట్, అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి టెస్ట్ చేసి ఆడపిల్ల అంటే చంపేయటం. ఇవి ఉన్న సమయంలో ఆమె ముఖ్యమంత్రి అవగానే ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం ఏంటంటే, అంటే తమిళ్లో పదం నాకు గుర్తులేదు కానీ ఒక ఉయ్యాల అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఆమె. అదేంటి, ఆడపిల్ల ఎవరైనా పుట్టగానే గవర్నమెంట్కి అప్పచెప్పేయచ్చు. అంటే అనాథాశ్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. రాజశేఖర రెడ్డి వచ్చినాక ఇక్కడ కూడా మన దగ్గర కూడా పెట్టారు. ఇక్కడ చాలా ప్రభుత్వాలు సబ్సిక్వెంట్గా ఏంటంటే అనేక ప్రభుత్వాలు ఈ స్కీమ్స్ని, ఆమె ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్ని చాలామంది అనుసరించారు, తప్పేం లేదు. కానీ బట్ ఏంటి, ఆమె పైనీరు. అంటే ఏంటి, ప్రజలకు ఏది అవసరం అనేటువంటిది గుర్తించి చేయటంలో కూడా ఆమె పైనీరుగా చెప్పుకోవాలి. ఆ పథకం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా మనకి ఆడపిల్లలు అంటే పెళ్ళిళ్ళకి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి 4 గ్రాముల బంగారం, 50,000 రూపాయలు ఇవ్వటం, అటువంటి స్కీమ్స్. అట్లాగా ఒక 18 రకాల స్కీమ్స్, పాపులిస్ట్ స్కీమ్స్ చాలా వినూత్నమైనటువంటి ప్రవేశపెట్టాడు. అంటే ఉదాహరణకి
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలని ఆమె ఎంకరేజ్ చేయడం కోసం ఎవరైతే అక్కడ ప్రసవం జరుగుతుందో ఆ పేదలు వాళ్ళకి ₹1000 ఖరీదు చేసే 16 రకాలైనటువంటి కిట్ ఒకటి ఇచ్చేవాళ్ళు. అంటే శానిటైజరు, నాప్కిన్స్, పిల్లలకి బేబీ సోప్స్, ఇటువంటి దానివల్ల కూడా అక్కడ చాలా ఇంప్రూవ్ అయింది. అదేవిధంగా ఆరోగ్య పథకాలు ప్రవేశపెట్టింది అవి. అదేవిధంగా మీకు క్యాంటీన్లు హైలీ సబ్సిడైజ్డ్ ఫ్రీ, కొన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చారు, కొన్ని హైలీ సబ్సిడైజ్డ్. ₹25 అంటే ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. సబ్సిక్వెంట్గా అసలు ఈమె ఉచితంగా ఇచ్చేసింది. అంటే అది కరెక్టా కాదన్నది దట్ ఈస్ డిబేటబుల్, అది పక్కన పెట్టేసి. కానీ ఏంటంటే పేదలకి మనం ఆదుకోవాలి. అందువల్ల ఏంటంటే అమ్మ బ్రాండ్ ఆఫ్ స్కీమ్స్ అనేటువంటిది ఒక దేశంలో అది వచ్చిందనమాట. అదేవిధంగా సాల్ట్ ఆఖరికి ఎంతవరకు ఆలోచించిందంటే ఇవాళ మనం ఉప్పు బయట కొనుక్కోవాలంటే ఐడనైజ్డ్ సాల్ట్ చాలా ఖరీదుగా ఉన్నాయి. అంటే ప్రైవేట్ కంపెనీస్ చాలా ఇది, అటువంటి దానికి కార్పొరేషన్ పెట్టింది అవి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అసలు ప్రభుత్వాలు ఇవి రన్ చేయకూడదు, ప్రభుత్వం ఓన్లీ పాలసీ మేకింగ్ వరకే, మిగతా అసలు అన్నీ ప్రైవేట్గా అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఎరాలో అటువంటి దీంట్లో వాటిని బ్రేక్ చేసి ప్రభుత్వం తరఫున అంటే వాటర్ స్కీమ్స్ కానివ్వండి, తర్వాత క్యాంటీన్స్ నిర్వహించడం కానివ్వండి ₹1 అంటే కార్పొరేషన్ ద్వారా. సో ఇటువంటి పథకాలని ప్రభుత్వం నిర్వహించగలదు. ఆఖరికి ప్రభుత్వం అంటే నిత్యావసర వస్తువులు అంటే పీడిఎస్ సిస్టమ్ చాలా చోట్ల కొలాప్స్ అయిపోతుంది. అటువంటి దాన్ని పీడిఎస్ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా రన్ చేస్తుంది ఆమె. సో ఇటువంటి పథకాల్లో తనదైన ముద్ర వేసింది. అండ్ ఓవర్ అండ్ అబోవ్ ఏంటంటే ఇవి కాక ముఖ్యంగా చెప్పాల్సింది 69% అంటే రిజర్వేషన్ల కోటా పెంచింది ఆమె. అంటే దేశంలో మొట్టమొదటిసారిగా, ఎందుకంటే తమిళనాడులో మీకు బీసీల సంఖ్య ఎక్కువ. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏం చేసిందంటే 69% కోటాను పెంచడానికి తమిళనాడులో ఒక యాక్ట్ చేశారు. యాక్ట్ చేసి ఆమె చొరవ తీసుకొని పార్లమెంటులో ఆమోదం పొంది 9th షెడ్యూల్లో పెట్టించింది ఆమె. బికాజ్ ఇప్పటికీ మీకు 69% అక్కడ రిజర్వేషన్ వస్తున్నాయంటే జయలలిత గారు. సో ఇటువంటి స్కీమ్స్ చాలా చేసింది ఆమె. సో వివాదాలు ఇవన్నీ చేస్తే ఆమె ఏంటంటే రాజకీయాల్లో తనదైనటువంటి శైలి, తనదైనటువంటి ముద్ర. పేదలు ఎందుకంటే మన ఊరికే కబుర్లు చేయడం వల్ల, మామూలుగా చేయడం వల్ల పేదలు ఆదరించినట్టే. ఒక అమ్మగా ఆమె ఈరోజు అందరి చేత పొగడబడుతుంది. ప్రతి వాళ్ళు తమ ఇంట్లో వ్యక్తి ఎవరో పోయారన్నటువంటి విధంగా, అంటే అక్కడ కల్ట్ రాజకీయాలు ఎక్కువైనప్పటికీ తమిళనాడులో ఈమె అంతగా ఆదరణ పొందటం, అది కూడా ఎంజీఆర్ షాడో నుంచి బయటకు వచ్చి. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి కూడా చెప్పాలండి, ఎంజీఆర్ కూడా మచ్చలైనటువంటి వ్యక్తి, ఆయన కూడా చాలా ప్రజాదరణ వ్యక్తి అయినప్పటికీ దేశ రాజకీయాల్లో ఆయన ఏం చేసేవాడంటే పొత్తులు ఉన్నప్పుడు జాతీయ పార్టీలకి ఎక్కువ పార్లమెంట్ సీట్లు వదిలేసేవాడు, లోక్సభ సీట్లు. కానీ ఈమె వచ్చిన తర్వాత, ఈమె అన్నాడీఎంకే పగ్గాలు పెట్టిన తర్వాత మనం ఎందుకు ఎక్కువ సీట్లు ఎందుకు తీసుకోకూడదు, వాళ్ళకి ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి మొన్న కూడా చూసాం 2014 ఎన్నికల్లో మొత్తం 33 గెలిచింది ఆమె. మోడీ గారితో పొత్తు లేదు. సో అట్లాగా జాతీయ రాజకీయాల్లో కూడా మనం ప్రాంతీయ పార్టీ వాళ్ళకి ఏదో సబ్సర్వెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. జాతీయ పార్టీలకి మనకైనటువంటి ఇది మనం బార్గెన్ చేసుకోవచ్చు, మనకి స్ట్రెంత్ ఉంటే మన రాష్ట్రానికి ఎక్కువ లాభాలు వస్తాయి అనేటువంటిది ఒక ఎంజీఆర్ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఇంకా అన్నాడీఎంకేని తీసుకెళ్ళగలిగింది. సో అటువంటి మార్పు రాజకీయాల్లో కానివ్వండి, అంటే ప్రభుత్వ పరిపాలనలో కానివ్వండి, లేకపోతే ఆమె నిర్ణయాల్లో కానివ్వండి అట్లాగా. అదేవిధంగా మీకు తెలుసు కరుణానిధి గారికి ఆమెకు ఉన్నటువంటి వైరం, తర్వాత ఆమెని జైల్లో పెట్టడం. జైల్లో పెట్టి ఒక దశలో ఏంటంటే ఇందాక లక్ష్మీపార్వతి గారు చెప్పింది కూడా ఒకటి కరెక్ట్. అది ఒక దశలో అయితే ఆమె రాజకీయాల నుంచి నిష్క్రమించాలనుకున్నారు, ఎందుకు ఈ కేసులు ఇవన్నీ. కానీ ఎప్పుడైతే ఆ టాన్సీ కేసులో ఒక 2-3 months ఆమె జైల్లో ఉన్న తర్వాత ఆమె టోటల్ అవుట్లుక్ మారిపోయింది. ఎస్, ఐ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్, నేను ఏదైనా తట్టుకుంటాను, ఏదైనా చేస్తానని చెప్పి అక్కడి నుంచి ఇక ఒంటరి పోరాటం మొదలుపెట్టింది. ఒంటరి పోరాటం మొదలుపెట్టి వీటిలన్నింటినీ నేను ఎదుర్కోగలను అనేటువంటిది తనకు తనే ధైర్యం చెప్పుకొని ఆ రోజునటువంటి పరిస్థితి మన దేశ రాజకీయాల్లో మనం చూసాం. రైట్, చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఈ మధ్య ఆమె మీద పోరాటం కూడా చేశారు, తెలుగుకి సంబంధించి కలిశారు, తర్వాత ఆమె మీద పోరాటం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా మీరు అడిగారు తెలుగుని బతికించాలి అక్కడ అని చెప్పి కొంత ఫైట్ చేశారు. ఏంటి, ఎలా ఈరోజు అనిపిస్తుంది మీకు? దగ్గర నుంచి చూశారు జయలలిత గారిని. ఇప్పుడు జయలలిత గారు మితభాషి. మనం ఏదైనా చెప్తున్నాం అనుకోండి, ఇప్పుడు సమస్యల గురించి చర్చించేటప్పుడు చెప్పేటప్పుడు అంతా కూడా ఆమె అన్నీ విని అధికారులను పిలిపిస్తారు. నేను ఇండియన్ పాలిటిక్స్లో అధికారులను పక్కన పెట్టుకొని ఇమీడియట్గా పిలుచుకొని
ఇది చేయొచ్చా లేదా అని మన ముందే అడిగే ఒక రాజకీయ నాయకుల్ని ఆమెనే చూసా. పేపర్ తీసుకుంటారు, ఫాలో పుటప్ అని పెడతారు కదా, అట్లా లేకుండా సమస్యని మీద చర్చిస్తుంది. ఇది ఎంతవరకు చేయొచ్చు, ఈ సమస్యను మనం చేయగలుగుతాం లేదా, మనకేమైనా ఇబ్బంది ఉందా అని ఆమె వాళ్ళకి ఒక భరోసాలాగా ఇచ్చి చేయొచ్చు అని చెప్తే, అధికారుల అలసత్వం వల్ల తెలుగు భాష అక్కడ బతకటం లేదు. కానీ మన తెలుగు అధికారులే తెలుగును బతికిచ్చే పరిస్థితి లేదు. ఆమె మాత్రం ఇన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఇచ్చింది, చేయండి ఇదంతా, ఇదేంది ఇది, వాళ్ళ భాషల్లోనే చదువుకోవచ్చు కదా, ఎందుకు చదువుకోకూడదు, అది తప్పు కదా, ఇలాంటి యాక్ట్లంతా ఉండకూడదు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము అని చెప్పి ఇట్లా అడిగి అది చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత ఉండే అధికారులు వాళ్ళు ఫాలోఅప్ అది సరిగా లేని కారణంగా ఆమె దాకా వెళ్ళదు. ఆమె ఒక అద్దాల మేడలో ఉంటుందన్నమాట. ఎప్పుడో ఆఫీస్కి వస్తుంది, ఏదో కూర్చుంటుంది, ఏదో చెప్తుంది. ఆమెకంతా వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్లే ఆమె నడిపిస్తారు. మంత్రులు ఉన్నారంటే కేవలం డమ్మీలుగా ఉంటారు అక్కడ. మంత్రులు వచ్చి వాళ్ళ డెసిషన్స్, వాళ్ళు వచ్చి క్యాబినెట్ అనేది రాజ్యాంగం ప్రకారం జరగాలి కాబట్టి అన్నీ జరుగుతాయి తప్పితే ఏ వ్యక్తి కూడా సొంత నిర్ణయం అంటూ ఉండదు. ఈ నిర్ణయాల వల్ల మనం పోయి ఎవరికి చెప్పుకోవాలో, చెప్పుకుంటే ఆమెకే చెప్పుకోవాలా. ఆమెను కలిసేది కష్టం, ఆమె కలిస్తే ఓకే అనుకుంటాము. అది కాదని చెప్పి ఆమె ఏదైనా పేపర్లో చూస్తుందా అంటే పేపర్లో చూడదు. పేపర్లో చూసే సంస్కృతి కూడా ఆమెకు లేదు. పోనీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమైనా పేపర్లో ఏమైనా కట్ చేసి మామూలుగా ముఖ్యమంత్రిలో చూపిస్తుంటారు, యాంటీగా మనం స్టేట్మెంట్ ఇస్తే చూపిస్తుంటారు, ఇట్లా యాంటీగా ఇచ్చారండి అని. అది కూడా చూసే పరిస్థితి లేదు. ఇలా ఎందుకు పేపర్లు చూడదంటారండి? ఎన్టీఆర్ గారు కూడా చూడరు, పేపర్లు ఎప్పుడు చదవలేదు ఆయన. ఎందుకు అలా? కానీ పిఆర్ ఉన్న రామచంద్రబాబు ఆయన చదివి మొత్తం న్యూస్ రాసుకొని పేపర్ మీద తీసుకొచ్చి చెప్పేవారు ఆ రోజు జరిగినవన్నీ కూడా. అంతేగాని ఆయన పేపర్ చదవరు అసలు. పేపరు చదివేది లేదు. పేపర్ అన్న చదివితే ఎందుకు పాపం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. అక్కడ సమస్యల మీద పరిష్కారం ఎంత ఉండదు. ఓన్లీ కేవలం ఊరికినే అవి ఇస్తాం ఫ్రీగా అని చెప్పేసి రాజ్యాన్ని నడిపిస్తారు 5 ఏళ్ళు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్. స్టేట్లో ఏమి ఉండదు డెవలప్మెంట్. ఇండస్ట్రియల్ కారిడార్లో అవి అంటే ఇండస్ట్రియలిస్టులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో తక్కువ ధరకి రేట్లు ఇచ్చేసి వాళ్ళని నడిపిస్తారు, ఉద్యోగాలు అవి కల్పిస్తూ ఉంటారు. అంతేగాని రోడ్లు వేయడం కానీ అవి కానీ ఏమి ఉండవు. అంటే గ్రైండర్లు ఇవ్వడం, అవి ఇవ్వడం, ఏది ల్యాప్టాప్లు ఇవ్వడం, సైకిళ్ళు ఇవ్వడం, ఇలాంటి పరిపాలన అనమాట. ప్రజాధనాన్ని ప్రజల యొక్క డబ్బులు ప్రజలకు ఇచ్చే కొత్త స్కీమ్ అనమాట. అక్కడ పుట్టిందనమాట తమిళనాడులో, ఇంకెక్కడ లేదు ఈ దేశంలో. మొట్టమొదటిగా అక్కడే ఇట్లాంటి పుట్టినాయి. రామారావు గారు తర్వాత జయలలిత గారి పాలనను పొగుడుతున్నారా తిడుతున్నారా? తిడుతుండలేదు కదా, అక్కడ ఉన్న వ్యవస్థ గురించి చెప్తున్నాం. అక్కడ ఉండేది అందరూ డిఎంకే కూడా అంతే. డిఎంకే ఉందంటే డిఎంకే వాళ్ళు కూడా ఏదో స్కీమ్స్తో మేనిఫెస్టోలోనే అవి ఇస్తాం అని అంటారు. ఆరాధన ఎక్కువ అక్కడ తమిళనాడు. ఇప్పుడు రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. దానికంటే ముందు ఎంజీఆర్ గారికి చాలా స్కీమ్స్ ఉన్నాయి అక్కడ. ఇలాగా ఉంటుంది మేడం. ఆమె తెలుగు అంటే కొంచెం అభిమానిస్తుంది. మేమంతా పోతే మాతో బాగా తెలుగులో మాట్లాడుతుంది, చాలా సంతోషం. తెలుగులో మాట్లాడుతుంది, మనకంటే మంచి తెలుగు మాట్లాడుతుంది. మనకు చెప్తుంది మాదంతా నెల్లూరు, మేమంతా అక్కడ ఉన్నాము, మా తాతలంతా అక్కడ ఉండేవాళ్ళు. నేను చిన్న వయసులో మా అమ్మ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు ఇక్కడ భారం అవుతుంది కాబట్టి షూటింగ్కి వెళ్తుంది కాబట్టి నన్ను చూసుకునేదానికి ఎవరు లేరు కాబట్టి నన్ను నెల్లూరులో వదిలిపెట్టేది. ఇట్లంతా చెప్తూ ఉంటుంది అనమాట. ఆమె ఏంటంటే మేడం మానసికంగా తను అలా తయారయ్యేదానికి అలా తయారయ్యే క్యారెక్టర్ కూడా కాదు. అంటే అడమెంటు ఈ విధంగా గతంలో చూస్తే మనం సినిమాల పరిశ్రమలో ఆమె యాక్ట్ చేసే రోజుల్లో సంగతులు మనం పరిశీలిస్తే ఒక షాట్లో యాక్ట్ చేయగానే పక్కకి వెళ్ళి ఒక బుక్ తీసుకొని చదువుకునే అలాగా ఒక డిగ్నిఫైడ్గా ఉండింది. ఎన్నో ఇబ్బందుల తర్వాత అలా అయింది అని. ప్రజాస్వామ్యంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూస్తుంటాము, ప్రజల యొక్క అవసరాలు ఏంటి తెలుసుకొని అది చేస్తూ ఉంటారు. ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా రాష్ట్రాల్లో ఉంటుంది. అక్కడ ఒక సపరేట్ అదొక కొత్త ప్రజాస్వామ్యం. అక్కడ ప్రజాస్వామ్యం అనేది ఒక కొత్త రకంగా ఉంటుంది. ఇదే విధంగా నడుస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను నిన్న ఒకటి అడిగాను, మీకు తెలుసు కదా, అది నాకు అక్కడ జరిగిన సంఘటనలు, అపోలో హాస్పిటల్లో జరిగిన సంఘటన 74 రోజులుగా ప్రజల్ని ఎంత గందరగోళంలో పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి రోజుకు ఒక బులెటిన్ నేపథ్యంలో ఈరోజు ఆమె నడిచింది, ఈరోజు పేపర్ చదివింది, రేపు ఇంకోటి చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. నిన్న రాత్రి కూడా వైద్యానికి స్పందిస్తుంది అని చెప్పి మరణించారన్న డిక్లరేషన్కి అరగంట ముందు సంగీతారెడ్డి గారు ట్వీట్ చేశారు వైద్యానికి. అదే అట్లా ఇచ్చి ప్రజల్ని వచ్చి చాలా తప్పుదోవ పట్టించారు.
ఎందుకంటారు? దానికి కారణం ఏంటంటారు? ఓన్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ దృష్టిలో డబ్బు పెట్టుకుని ఇంకేమన్నా ఉందా? సమస్య ఓన్లీ డబ్బే కదండి. ఆమెకు 1,00,000 కోట్లు ఆస్తుంది, ఏం చేయాలి చెప్పండి? 1,00,000 కోట్లు ఆస్తుంది. ఆమె చనిపోయారని ప్రకటిస్తే ముందే ప్రకటిస్తే ఏంటి సమస్య? ఆమె చనిపోద్దని ఎలా అనుకుని వచ్చింది హాస్పిటల్కి? హాస్పిటల్కి వచ్చింది ఏదో డిహైడ్రేషన్లో వచ్చింది, ట్రీట్మెంట్ కోసం వచ్చింది, లిటిల్ ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమె చనిపోద్దని అనుకుంటుంది. అట్లా ఈరోజు ఏంటంటే అండి, ఇది ఒక భ్రమ అని అనిపిస్తుంది నాకు. ఈ అన్నిటికీ కారణం బీజేపీ అని నాకు అనిపిస్తుంది. ఆమె సహజంగా చనిపోలేదంటారా జగదీశ్వర్? సహజంగా చనిపోలేదు, ఎప్పుడో చనిపోయిందేమో, ఎప్పుడో చనిపోయిందేమో, ఎవరికో ట్రీట్మెంట్ చేశారేమో, చాలా ఉంటాయి దీంట్లో. అవును, అక్కడ పెట్టచ్చు, ఎవరికో ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. సత్యసాయిబాబాది కూడా అలాగే చేశారు. కానీ ఏంటంటే అండి, దానికే నేనేమడుగుతున్నానంటే, దీంట్లో పారదర్శకత లేదు. ఇప్పుడు హాస్పిటల్లో జరిగిన ప్రతి సన్నివేశానికి ఒక విఐపి పోతున్నాడు, ఆ మెట్ల దాకా పోతున్నాడు, ఆడు కూర్చుంటాడు, చూసామా బాగుందని అంటున్నాడు, బయటకు వస్తున్నాడు, ప్రెస్లో పేపర్లలో వాళ్ళు అడిగితే బాగుంది అని అంటున్నారు, అయిపోతుంది. పోయి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ రోజు వరకు ఎందుకు రాలేదంటారు చెప్పండి మీరు? నరేంద్ర మోడీ వస్తే ఫోటో అనేది ఒకటి ఖచ్చితంగా తీయాలి. ఒక ప్రధాని హోదాలో ఆయన వచ్చాడు అనుకోండి, తీస్తారు కదా, తీస్తారు. ఆయన వచ్చి సమాధానం చెప్పాలి బయట, ఎట్లా ఉందా ఆమె హెల్త్ అంటే చెప్పకుండా కార్యకి పోగలుగుతాడా? ఆయన ప్రజాప్రతినిధే కదా. దానికోసం చనిపోయిన తర్వాతనే వచ్చాడు. ఈ 74 రోజుల నుంచి రోజు చెప్తానే ఉన్నాడు, మోడీ వస్తున్నాడు అని చెప్తానే ఉన్నారు. కానీ ఫస్ట్ కూడా వస్తాను బయలుదేరి మళ్ళీ ఆగిపోయాడు. ఇది ఏంటంటే మేడం, ఇప్పుడు అక్కడ ఆ పార్టీ ఇంకో లేదండి, దానికి భవిష్యత్తు లేదు ఇంకా ఏఐడిఎంకేకి. అది వచ్చి ఒక గ్లామర్ పార్టీ, గ్లామర్తో పుట్టుకొచ్చిన పార్టీలు ఏమవుతాయంటే, ఆ గ్లామర్కి సంబంధించిన వ్యక్తులు పోయినప్పుడు, ఇప్పుడు ఎంజీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దాని తర్వాత వాళ్ళ ఆవిడని ఎక్కించారు, ఆమెం పరిపాలించగలిగింది? ఈవీ గ్లామర్ నటి కాబట్టి ఆ గ్లామర్తో కొంచెం అట్రాక్షన్ అది ఇది, కొంచెం మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే అది ఐఏఎస్ అధికారుల పరిపాలన, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, అదేవిధంగా మహిళలకి కావాల్సిన అన్ని రకాల అవసరాలు ఏముంటాయో కింద వర్గాల వారికి ఏం కావాలో అవన్నీ కరెక్ట్గా చేసింది కాబట్టి ఆమెను ఈరోజు అమ్మ అంటున్నారు. దేశమంతా ఇది ఒక పెద్ద అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే అండి, మనకు తెలిసి మనం ఎంతోమందిని చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఒక పేపర్ లోపలికి పోవాలంటే కూడా అక్కడ ఉన్న సిస్టమ్ మీకు చెప్తున్నాం. ఇప్పుడు మనం ఒక బొకే తీసుకుపోయాం అనుకోండి, ఆ బొకేలో ఆమెకు నచ్చని పువ్వు ఉంటే బయటే తుంచేస్తూ ఉంటారు, ఆమెకు నచ్చని పువ్వు కూడా ఉండకూడదు. ఇలాంటి ఒక సిస్టంలో ఉంటారంట. ఫోటో ఉందనుకోండి, ఫోటో తీసారనుకోండి, మనం కలుస్తాం కదా, ఫోటో తీసిన ఫోటో ఆమె చూడందే మనకెవరు. ఇవన్నీ ఉన్నాయి మేడం, అవన్నీ వాళ్ళ పర్సనల్. ఆమె ఎందుకు అనుకుంటుందంటే ఇది రాజకీయాల్లో ఈ ఎనిగ్మాటిక్ పర్సోనా అనేది ఇవాళ కొత్తగా వచ్చినాయి కదండి. ఈ వివాదాలు ఇవన్నీ మనకు అనేక దీంట్లోనే వచ్చింది ఇది. సో అది ఒక ఆస్పెక్ట్. అది అంటే ఇప్పుడు వారు చెప్పింది అంటే తమిళనాట రాజకీయాలు మొదటి నుంచి కూడా పాపులిస్ట్ స్కీమ్స్, తర్వాత డెవలప్మెంటల్ ఇది తక్కువ, వచ్చిన బడ్జెట్ అంతా దీని మీద ఎక్కువ ఖర్చు పెడతారు అనేది వాస్తవమే. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే పబ్లిక్ యాక్సెస్గా ఉండకపోవటం ముఖ్యమంత్రి, తర్వాత నిర్ణయాల్లో పారదర్శకత లేకపోవడం, తర్వాత మంత్రులు డమ్మీగా ఉండటం, ఇదంతా ఒక అంటే ఆల్మోస్ట్ ప్రాంతీయ పార్టీల్లో ఇవాళ అది ఒకటేనే కాదు, అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా ఈ రకమైనటువంటి రాచరిక పోకడలు అనేవి అన్నీ కనబడుతున్నాయి. నాయకుడే అధినేతే ఏది చెప్తే అదే, మిగతా వాళ్ళంతా తానంటే తందాననేది. కాబట్టి అవి ఒక్కటే ఎక్సెప్షన్ ఏం కాదు. అది వాళ్ళ అన్ని ప్రాంతీయ పార్టీల్లో కూడా జరుగుతున్నది అదే. ఉత్తరాదిని కానివ్వండి, దక్షిణాదిని కానివ్వండి, అన్ని ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి జాడ్యం, ఉండేటువంటి ఇది సైకోఫాన్సీ, ఇవన్నీ మనం ఉన్నది. సో ఇక్కడ ఆస్పెక్ట్ ఏంటంటే ఈరోజు ఆమె లెగసీ, ఇప్పుడు ఆయన అన్నారు అంటే పార్టీ ఉండకపోవచ్చు అనేది, బట్ దట్ ఈస్ మోస్ట్ అన్లైక్లీ ఏమో. అంటే ప్రస్తుతానికి ఏంటంటే అక్కడ కూడా ఎవరన్నా పుట్టవచ్చు. ఇప్పుడు ఎంజీఆర్ పోయినప్పుడు కూడా అదే అనుకున్నారు. జయలలిత అప్పుడు ఏముంది, సామాన్య కార్యకర్తే కదా ఆమె అప్పుడు జానకి రామచంద్రన్ సీఎం అయిన తర్వాత మరి ఆమె పార్టీని పగ్గాలు తీసుకొని ఆమె ఎమర్జ్ అయింది. మేడం ఇప్పుడు అక్కడ ఒక చిన్న విషయం సార్, అక్కడ వచ్చి నేషనల్ పార్టీలు రావాలా అని అనుకుంటారు, ఇప్పుడు వరకు వాళ్ళని రానివ్వరు ఎవరు. ఇప్పుడు వచ్చి బీజేపీ వచ్చేసి ఒక టైప్లో ఉంది, అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది, అవకాశం తీసుకునే అవకాశం ఉంది. రైట్.
లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ఇప్పటిదాకా జగదీశ్వర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా కనీసం బొకేలో నచ్చని పువ్వును కూడా తీసి పక్కన పెట్టే లోపలికి చూపిస్తారు. పేపర్ కూడా ఆమె చదవదు. ఇలాంటి లక్షణాలతోటి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కానీ ఒక ప్రజానాయకురాలుగా ఎలా సాధ్యమైంది? కానీ చాలా కూడా చాలా నెగిటివ్ లక్షణాలు ఆయన చెప్పిన జగదీశ్వర్ రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలు. కానీ అదే ఇందాక నేను చెప్పిందేమో నాకు సన్నిహితంగా ఉండే జయలలిత గారు, ఎందుకంటే నా అనుభవాలు నేను అవి చెప్పాను. ఇక మిగిలినవన్నీ కూడా వారు అబ్జర్వ్ చేసినంత అవి నేను చేయలేదు. నిజంగానే పువ్వు నచ్చకపోతే పువ్వు మరి ఆమె తీయదేమో అనేటువంటిది అవి నాకు తెలియని విషయం. జగన్ బ్యానర్లు ఎక్కువ ఉన్నాయని ఇలా వెళ్ళింది, అలా తీపిచ్చేసింది. ఉండొచ్చు, ఎందుకంటే జగన్ వస్తాడని ఆ రోడ్లో అసెంబ్లీకి అదే సెక్రటరియట్కి వెళ్ళే దారిలో ఓ బ్యానర్లు పెట్టారు. మనకి ఆమె ఆఫీస్కి వెళ్ళింది, వెళ్ళి ఇటు చూడి తిరిగి ఆడ ఆఫీస్కి కూర్చుంది, జగన్ ఆడకు పోయేది బ్యానర్లు లేవు. అదే కాదు, రజనీకాంత్ కూడా ఒకసారి పొద్దుపోయి షూటింగ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే అక్కడ వెళ్ళటానికి వీల్లేదు ఆ రోడ్లోనే అని చెప్పి ఆయన అక్కడే పక్కపక్కనే ఉంటాయి, అక్కడే ధర్నా చేశాడు అర్ధరాత్రి పూట. నిజమే, ఆమె ఒక ఎందుకంటే కొన్ని చూస్తే మంత్రులు శాంతం ఇలా సాగిలబడిపోయి ఉండటము, ఈ పద్ధతులన్నీ చూస్తే ఆటోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో ఉన్నామా కూడా అర్థం కానటువంటి విషయం. ఇదే దీనికి సంబంధించి ఈరోజు ఒక ఇంటర్వ్యూ నేను చూశాను ఆమె యూట్యూబ్లో, చాలా పాత ఇంటర్వ్యూ. అందులో ఆమె చెప్పింది, నేను ఒరిజినల్గా చాలా షైగా ఉంటాను, చాలా సెన్సిటివ్గా ఉంటాను, చాలా సెన్సిబుల్గా ఉంటాను, కానీ రాజకీయాల్లో నేను ఎదుర్కొన్న ఆటుపోట్లు నన్ను ఇలా ఎడమెంట్గా తయారు చేసినాయి అని చెప్పింది. కరెక్ట్, కానీ దానివల్ల చూసిన జయలలిత వేరు ముఖ్యమంత్రిగా, అసలు జయలలిత వేరు. నిజమే, ఆ రోజు కూడా నేను ఇదే అడిగాను, మీరు ఎందుకు ఇటువంటి వివాదాలన్నీ కూడా మీరు కొని తెచ్చుకోవటం, మీకేం కావాలి, మీకు ఫ్యామిలీ అంటూ లేదు, ఓన్ ఫ్యామిలీ లేనప్పుడు అక్క మీరు ఈ ప్రజల కోసమే కదా మీరున్నారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, నాకేం వద్దు, మొత్తం ఈ ప్రజలకే నేను అంకితమైన నా జీవితం అని అసలు ఈ ఆర్భాటాలు ఈ హంగులు ఇవి కూడా లేకుండా ఒక స్టేట్మెంట్ నేను చెప్పి, నాకంటే తెలియదు కదా ఆమె మెంటాలిటీ ఏంటో తెలియదు, నేను ఓపెన్గా మాట్లాడాను, ఆమె కూడా అట్లాగే అవునమ్మా అవునమ్మా అని అన్నారు. నిజంగా కూడా వారం తర్వాత ఆమె నుంచి అదే స్టేట్మెంట్ నేను చూశాను, అట్లాంటి స్టేట్మెంటే ఇచ్చారు. నేను ప్రజలకే అంకితమై పనిచేస్తాను అంటే అప్పుడు ఓడిపోయి ఉన్నారు అనుకుంటా, 96లో తర్వాత ఆమె ఓడిపోయి ఉన్నారు అప్పటికి. అప్పుడు కలిసి మాట్లాడాను. అలాగే శశికళ విషయం కూడా మీరు ఎందుకు దూరంగా పెట్టరని నేను అడిగితే ఆమె ఇదే చెప్పారు, ఆమె ప్రాణాలు అడ్డం వేసి నా కోసం ఆమె అడ్డుపడి నన్ను కాపాడింది, అందువల్లనే నేను ఆమెను దూరం చేసుకోలేకపోయానమ్మా అన్నాను. సరే కొంచెం వివాదాలు లేకుండా చూసుకోండి అక్క, మీరు మంచి రూలర్ కదా అని చెప్పడం జరిగింది. నిజంగా చూస్తే ఏంటంటే తమిళనాడు ఇప్పుడు ఒక్కటే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది అంతా కూడా ఎన్ని విమర్శలు చేసినా కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా ఆ విధానాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఏం చేయగలం, మళ్ళీ దానికే ఓటు వేస్తూ ఉన్నారు. అవును కదా, ఎలక్షన్లు వచ్చేసరికి ఆ విధానాలకే తెలుసు, ఆమె ఎవరిని కలవరు, ప్రజల దగ్గరికి రారు, ఎక్కడా కూడా ఆ బస్సు దిగరు, ప్రచారం అప్పుడు కూడా మైకులో పెట్టుకొని ఆ లోపల అద్దాలు ఉంటాయి, అద్దాల బస్సులోనే ఆమె మాట్లాడతారు. నిజానికి మన నాయకులేమో ఇక్కడ తెలుగునాట ఇరగబడి తిరుగుతూ ఉంటారు, ఇళ్ళు తిరుగుతారు, జనం దగ్గరికి పోతారు, ముఖాలు పాడైపోతారు. మేమిద్దరం తిరిగాం కదా, ఎన్టీఆర్ గారు నేను 94 ఎలక్షన్స్ ఊరూర అన్ని మీటింగ్స్ చేసాము, నల్లగా అయిపోయాము. కానీ అక్కడ ఆమె ఏమి ఒళ్ళు అలవకుండానే, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ సిద్ధాంతపరంగా కూడా ఒకటి గమనిస్తే మనకి పెరియార్ రామస్వామి దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళ సిద్ధాంతమే వేరు. అసలు ఈ ద్రవిడ ఉద్యమానికి మూలకర్తలు వాళ్ళు రామస్వామి వీళ్ళంతా కూడా. తర్వాత అన్నాదురై కూడా అంతే, మంచి సోషలిస్ట్ భావాలు ఉండేటువంటి వ్యక్తులు. దాంట్లో వచ్చిన వారే డిఎంకే ప్రధానంగా అదంతా కూడా అడాప్ట్ చేసుకుందేమని అనిపిస్తుంది. కానీ అదే భావజాలం నుంచి వచ్చిన ఏడిఎంకే మాత్రం ఈయన ఎంజీఆర్ దగ్గర నుంచి ఒక డిఫరెంట్ వే కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఈమె వచ్చేసరికి కంప్లీట్ అసలు ఎంత నమ్మకాలంటే మూఢనమ్మకాలు, అక్కకి విపరీతమైన నమ్మకాలు, అసలు సెంటిమెంట్స్. ఆ ముహూర్తం చూసుకోకుండా ఆమె బయటికి రాదు, ఓ పని ప్రారంభించదు. దేవాలయాలు నాకు తెలిసి అక్కడ కొంతమంది చెప్పిందే నేను చెప్తున్నాను, ఆమె తనకి తనే ఒక దేవి అవతారంగా కూడా అనుకున్నారట. అంటే కన్యాకుమారి ఉన్నారు కదా, అప్పుడు ఏదో శివ మనకి తమిళంలో కథ ఉంది, అది సినిమా కూడా తీశారు. అది దాంట్లో శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి వస్తే ఇంతలో ఏదో తేడా వచ్చి ముహూర్తం దాటిపోయినందువల్ల వివాహం చేసుకోకుండా వెళ్ళిపోయాడని, నాకు కథ గుర్తులేదు. దాంతో ఆమె అలాగే కన్యగా మిగిలిపోయింది ఈశ్వరుడి కోసం, వివాహం ఆడకుండా.
అట్లా ఆమె ఆ అవతారం తంది అని ఆమె అనుకుంటారని చెప్పి వాళ్ళ సన్నిహితులే చెప్పారు అప్పట్లో. సరే ఎవరేం చెప్పిన ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారి గురించి ఎన్ని చెప్పలేదు, ప్రజలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారా? అది నేను చెప్తుంది. అది ఏదైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఎలా ప్రవర్తించారు అనేదానికంటే ప్రజలు ఓటేసి మరీ ఇప్పుడు 4 సార్లు అనుకుంటాను ఆమె ముఖ్యమంత్రి. ఎట్లా 6 సార్లు ఎలా అవుతారు? 91 ఫస్ట్ టైము, 96లో డిఎంకే వచ్చింది, తర్వాత మళ్ళీ 2001లో ఎలక్షన్స్, 2001 నుంచి 3 టైమ్సే ఉన్నాయి, 2015 ఉన్నాయి కదా ఎలక్షన్స్, 4 టైమ్స్. నేను అదే అందరూ 6 సార్లు అని టీవీలో వేస్తుంటే రాంగ్ అని ప్రమాణ స్వీకారం చేసింది. జైలుకి వెళ్ళినాక వచ్చినాక ఉప ఎన్నికలో మళ్ళీ మధ్యలో పన్నీర్ సెల్వం గారు ఒక 1 year అట్లా ప్రమాణ పోటీ చేసి ప్రమాణ స్వీకారం చేశారు. నిజమే, అది పెట్టి మళ్ళీ చేయటం కరెక్ట్ అదే 6 సార్లు. అందువలన అక్కడ ప్రజలు ఆ సంస్కృతి. ఇంకొకటి ఆశ్చర్యం ఏంటంటే తమిళియన్స్ అంటేనే వాళ్ళ కల్చర్కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో మనకు తెలుసు. వాళ్ళ భాష, వాళ్ళ సంప్రదాయం, వాళ్ళ సంస్కృతి దానికి భిన్నంగా ఎప్పుడు నడుచుకోరు. ఏ విదేశం వెళ్ళినా సరే వాళ్ళు అదే పాటిస్తూనే ఉంటారు. అందుకనే కదా వాళ్ళు తమిళ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ప్రాచీన భాష అర్హతను తెచ్చుకున్నారు, మొట్టమొదటి తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎంజీఆర్ కూడా భారతరత్న వాళ్ళు తెచ్చుకోగలిగారు. దురదృష్టంతో మన ఎన్టీఆర్ గారికి మనం తెచ్చుకోలేకపోయాము. అట్లాంటి చోట ఒక కన్నడ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి అసలు వాళ్ళందరి అభిమానాన్ని చూరగొనటం ఒక ఇది. సినిమాల్లో ఎంతమంది నటించలేదు. నిజం చెప్పాలంటే జయలలిత కంటే కూడా పాపులర్ అయిన నటీమణులు చాలామంది ఉన్నారు తమిళంలో నటించినటువంటి వాళ్ళు. అయినా సరే మరి జయలలితకి ఏడీఎంకే పార్టీ పగ్గాలప్ప చెప్పడమే కాకుండా ఆయన భార్యని కాదని ఆమెనే నిలబెట్టుకున్నారు అంటే అది ఆమె గొప్పతనం. ఇక్కడ అంగీకరించాలి తప్పనిసరిగా. ఆ తర్వాత ఆమె ఎలా ప్రవర్తించారు ఏంటంటే ఇక అది వాళ్ళ పద్ధతి అంతే. వాళ్ళకి సాగిలపట్టం అనేది వాళ్ళ సాంప్రదాయం. ఆ అధికారంలో ఉండేవాళ్ళు ఇది రాజు అంటే విష్ణువుతో సమానమని కదా. అందువలన ఆ సిద్ధాంతంలో వాళ్ళు అక్కడ రాజును ఆ విధంగా గౌరవిస్తారేమో. అధికారంలో ఉండే ముఖ్యమంత్రి అంటే రాజుతో సమానం అనుకోని వాళ్ళు. అందువలన ఆ కల్చర్ని ఆమె అట్లాగే కొనసాగించారు. దాన్ని ఆమె కొంచెం విప్లవం తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నేను అనుకునేదాన్ని. మార్పులు తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ తమిళనాడులో నిలబడాలంటే వాళ్ళకి ఆ విధంగానే అయిపోవాలి, అందులో మర్జ్ అయిపోవాలి, వాళ్ళు కూడా కలిసిపోవాలి ఆ సంస్కృతిలో. కానీ ఇంకొక విషయంలో నేను బాధపడ్డాను. ఇంకొక విషయంలో నేను బాధపడ్డాను ఒక్కసారి. ఏదంటే మన తెలుగు భాష విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆమె నేను వచ్చాను పోస్టర్ రిలీజ్ అప్పుడు వచ్చాను. కరెక్టే, మీరు ఉన్నారు కదా, ఇక్కడే కదా మనం చూసాము. కరెక్టే, ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలాగే తెలుగు సినిమాలు ఆమెకు ఒక గొప్ప స్థానం ఇచ్చినాయి. ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ గారితో నటించిన సినిమాలన్నీ హిట్ మూవీసే. తిక్క శంకరయ్య దగ్గర నుంచి, తర్వాత గండికోట రహస్యం దగ్గర నుంచి ఎన్నో సినిమాలు, తర్వాత శ్రీకృష్ణ విజయం దగ్గర నుంచి అలీబాబా 40 దొంగలు, ఇన్ని చేసి తెలుగు భాషకి ఆవిడ ఇంత చిన్న చూపు చూస్తుంది. కానీ ఇది కూడా ఓట్ల కోసమేమోనని చెప్పి నేను అనుకున్నాను. సరే, ఒక జీవి, ఒక మనిషి అంటే ప్లస్ మైనస్ 2 ఉంటాయి గారు. ఒక్కసారి మీ ఫోటో చూడండి అక్కడ జయలలిత గారితో. మీరేనా? నేనే. ఎప్పుడు అది? అదే ఓత్ సెరమనీ ఎప్పుడు కదా, ఓత్ సెరమనీ. ఎన్టీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫోటో అది. ఇంకా మీ ఇద్దరం కూర్చున్నది కూడా ఉండాలి. ఉన్నాయి అందులో. ఉన్నాయా? ఈ సందర్భం కూడా నేను చెప్తున్నాను అంటే లక్ష్మీపార్తి గారు ఇక్కడే ఉండటం అన్నది కాకినాడలో. నేనే ఒక పత్రికలో మేము ఒక కవర్ స్టోరీ రాసాం. వాజ్పేయి గారు పిఎంగా ఉండగా దేశంలో మాయావతి గారు, మమతా బెనర్జీ గారు, జయలలిత గారు, లక్ష్మీపార్వతి గారు, ఒక బ్రహ్మచారి ఈ మహిళలందరితో వేగలేకపోతున్నాడు అంటే లక్ష్మీపార్వతి గారు కూడా ఒక మిస్ అయింది, ఒక అవకాశం, గొప్ప అవకాశం. ఆ రోజులు అంటే రాజకీయాల్లో ఉండేటువంటి అప్పుడు చేస్తే తెలుగు ప్రజలు ఎప్పుడు వేరే. అసలు ఇక్కడ ఎమోషన్స్ తక్కువ, నిజం చెప్పాలంటే సెంటిమెంట్స్ అస్సలు లేవు ఇక్కడ. సో ఆ విధంగా ఒక దశలో దేశంలో మహిళా నాయకురాళ్ళు దేశ రాజకీయాలను శాసించేటువంటి పరిస్థితి వచ్చింది ఆ సమయంలో. సరే, కొంతమంది సబ్సిక్వెంట్గా కొంత ఇదైంది అనుకోండి, అదంతా. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే
దేశ రాజకీయాల మీద ఇవాళ అంటే జయలలిత గారు ఒక కేవలం తమిళనాడుకే కాకుండా ఒక జాతీయ నాయకురాలుగా కూడా మనం చెప్పచ్చు. అయితే ఆమెకి ఏంటంటే కేంద్రంలో మంత్రి పదవులు చేపట్టాలి, కేంద్రంలో మనం ఏదో ప్రయత్నం ఎందుకు చేయలేదంటారా? అది అంటే కన్ఫైన్ అయిపోయింది. ఆమె రాష్ట్ర పార్టీ పగ్గాలు వేరే వాళ్ళకి ముఖ్యమంత్రిగా లేని సమయంలో కేంద్ర మంత్రిగా అవకాశాలు వచ్చినాయి. అయినా ఎందుకు అంటే ఇప్పుడు మన మాయావతి గారు ఉన్నారు, ఓడిపోగానే ఏం చేసింది ఆమె రాజ్యసభకి వెంటనే తనే నామినేట్ చేసేసుకుంది, పార్లమెంట్కి వెళ్ళిపోయారు. అదొక ఇది అనమాట. అయితే ఈమె ఎన్నిసార్లు అంటే అధికారం కోల్పోయినా కూడా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అయ్యి పార్టీని బలోపేతం చేసుకుంటా జాతీయ స్థాయిలో పార్టీని ఒక శక్తిగా రూపొందించినటువంటి పరిస్థితి. అంటే కేవలం అధికారం మీద ఒక దృష్టి పెట్టకుండా ఎక్కడో అక్కడ అధికారంలో ఉండాలి మన కేంద్రంలోనో రాష్ట్రంలోనో అనే పద్ధతి కాకుండా రాష్ట్రంలో అన్నాడీఎంకే మీకు ఓట్ల శాతం చూస్తే 91 నుంచి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చారు ఆమె ఆధ్వర్యంలో. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నాడీఎంకేలో రెండు ఉన్నాయండి. అంటే బీజేపీ మేబీ వాళ్ళు కొంత పెనిట్రేట్ అవ్వాలి తమిళనాడు గ్రౌండ్లో అనే ఆశలు అయితే ఉండొచ్చు, కానీ అయితే రెండు జరగాలి. ఇక్కడ అన్నాడీఎంకేలో ఒక స్ప్లిట్ కనుక అనివార్యం అయితే, అంటే పన్నీర్ సెల్వం ఇవాళ శశికళ గారు ఆమె ఇప్పుడు దహన సంస్కారాలు చేసింది, ఒక రకంగా చూస్తే వారసురాల్ని నేనే అని ప్రకటించుకున్నారు. తర్వాత మోడీ గారు వెళ్ళి ఆమెని పరామర్శించారు. ఇందాక ఇద్దరిని పన్నీర్ సెల్వం గారిని ఆమెని కూడా అంటే ఇప్పుడు పన్నీర్ సెల్వం గారు ఆల్ సెట్ అంటే సీఎం కదా, సీఎం కూడా ఒకటే అంటారు. పన్నీర్ సెల్వం చూశాడు. అదే కాదు, పన్నీర్ సెల్వంని బీజేపీ పార్టీయే ముఖ్యమంత్రిగా పెట్టింది కూడా. అప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కూడా విద్యాసాగర్ గారు చేసింది. అది ఎందుకంటే అది మోడీ గారి ఆలోచనతోనే ఆయన సజెషన్ ఇది కూడా. అందువల్ల ఎప్పుడైతే ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, సీరియస్ ఇది వారు చెప్పింది అక్షర సత్యం. అది ఆ రోజు నుంచి, ఎందుకంటే కనీసం సంతకం కూడా చేయలేదు, వేలిముద్ర వేశారంటేనే అక్కడ గమనించాలి మీరు. వేలిముద్ర వేయించవచ్చు ఎవరైనా, ఆమె సంతకం కూడా పెట్టలేకపోయారు కదా. ఇది యాక్సెప్ట్ చేస్తూ ఇండియన్ పాలిటిక్స్లో చూస్తేనండి, మర్రి చెన్నారెడ్డి గారు 89లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళారు. సుదీర్ఘకాలం ఫ్యాక్షన్ మీద నడిచింది పరిపాలన. కాబట్టి ఇదేదో అసాధారణమైనటువంటి ఇదేం కాదు. ఇప్పుడు జయలలిత గారు వెళ్తే ఆమె అంటే ఇప్పుడు కాకపోతే ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అక్కడ ఒక డైలమా, అంటే రాజ్యాంగ పరంగా ఎవరైనా ఉండాలా అవసరం లేదా అనేటువంటిది ఒక నడిచింది. ఆ రోజు నుంచి బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో బీజేపీ దగ్గరికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అడ్వాంటేజ్ అయితే డిఎంకేకి ఉందండి అక్కడ. ఎందుకంటే మీకు డిఎంకేకి ఇప్పుడు అన్నాడీఎంకేకి అంటే డిఎంకే కూటమి, కాంగ్రెస్ కూడా 9 స్థానాలు ఉన్నాయి, 89 ఎంత స్ట్రెంత్ ఉంది వాళ్ళకి. మొత్తం 234లో ఒక 20 మంది కనుక ఇటు అటు మారితే మెజారిటీ తారుమారు అవుద్ది. ఇక్కడ బీజేపీ కూడా ఏంటంటే అన్నాడీఎంకేలో స్ప్లిట్ రాకుండా చూడటానికి 4 ఏళ్ళు ఉండి తర్వాత వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. అయితే ఈలోపు మనం ఏంటంటే అన్నాడీఎంకేలో ఇవాళ భక్తితో ఉన్నా భయంతో ఉన్నారా, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా బయటకు ఏమైనా వస్తారా అనేటువంటిది చూడాలి. చూసి రేపొద్దున వాళ్ళు బయటకు వస్తే కనుక పార్టీలో చీలికి వస్తే బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? బీజేపీ కూడా వాళ్ళు ఎలక్టోరల్ గెయిన్స్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళు మొన్న కూడా పోటీ చేసినా కూడా వాళ్ళు పెద్దగా సక్సీడ్ అవ్వాలి, అంటే జస్ట్ నామినల్గా కొంత ఓట్ల శాతం పెంచుకున్నారు. ఇప్పుడు ఈ బీజేపీ కనుక స్ప్లిట్ వచ్చిన సందర్భంలో ఎవరిని సపోర్ట్ చేస్తుంది అనేది, ఈ స్ప్లిట్ వస్తే డిఎంకే కాంగ్రెస్ మళ్ళీ లాభపడతాయి. కాబట్టి బీజేపీ కూడా ఏంటంటే అంత తొందరపడే అవకాశం ఉండదు. కాబట్టి అన్నాడీఎంకేలో స్ప్లిట్లు లేకుండా చేసుకోవడానికి, వాళ్ళతో చేతులు గడపడానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తుందేమని నేను అనుకుంటున్నాను. జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి, ఎలా ఉండబోతున్నాయి తమిళనాడు రాజకీయాలు? తమిళనాడు గారు అంటున్నారు బీజేపీ కూడా తొందరపడదు, తొందరగా స్ప్లిట్ ఇది రానియకుండా చూస్తుంది, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి. అదేవిధంగా మీరు అన్నారు దాదాపు 24 రోజుల నుంచి బీజేపీ చేతిలోనే తమిళనాడు ప్రభుత్వం ఉంది అని చెప్పి. కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ దాకా రాగలిగారు మేడం. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అనేది ఇప్పుడు వరకు అక్కడ జెండా ఎప్పుడు అసలు లేదు. ఇక్కడన్న ఆర్ఎస్ఎస్ అది ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, అక్కడ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడో కన్యాకుమారి జిల్లాలో అక్కడ ఉంటుంది కొంచెం ఆర్ఎస్ఎస్ బేస్డ్. అక్కడ చెన్నైలో అక్కడంతా 1% అట్లా వస్తుంటాయి మేడం ఓట్లు. దాని కార్యకర్తలు అది ఇది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 600-200 ఓట్లు వస్తున్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. దానికి జీవం, దానికి చెన్నైలో దానికి లేదు జీవం. లేని దానికి ఏంటంటే ఏదో రకంగా ఎంటర్ కావాలి అని, ఇది జయలలిత కోరికని వాళ్ళు చెప్తున్నారు. జయలలిత యొక్క కోరిక మేరకు వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు
రెండోది ఏంటంటే ఆ ఆస్తులన్నిటి కూడా భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి చెందాలని చెప్పి ఏదో ఉన్నట్టు అక్కడ జరుగుతున్న ఇదన్నమాట. దీనికంతా ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు గమనిస్తే జయలలిత గారికి అక్కడ టెంపుల్ రెనోవేషన్ ఆమె చేసింది ఫస్ట్. గుళ్ళన్నీ మరామత్తులు అని చెప్పేసి, ఈ దేశంలో ఇన్ని యూపీలో అంత గుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ పాత గుళ్ళన్నిటిని కూడా చేసి సేమ్ బీజేపీ ఈ విధానాలని ప్రొసీడ్ చేసింది. ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఆయనతో ఫాలో అయింది, కానీ ఆ తర్వాత బీజేపీ వాళ్ళతో ఎక్కువ టచ్లో లేదు ఉంది. అంతే కదా మేడం? లేదు అసలు. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా పొత్తు కూడా కుదరలే వాళ్ళకి. విధానాలు అనేవి అలాంటి అంటే కానీ ఆమె భావజాలం అంతా బీజేపీ మతపరమైన విధానం ఒకటే కాదండి. ఈరోజు అంత్యక్రియలు చూస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా చూస్తున్నా, అందరికి కూడా నిన్నటి నుంచి ఒకటే డౌట్ వస్తుంది. ముందంతా కూడా జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ రానున్నాడు అని చెప్పి పేపర్లన్నీ అన్నిట్లో కూడా వచ్చింది. ఈ రోజు అసలు ఎక్కడా కనిపించట్లేదు నిన్నటి నుంచి ఆయన. అది తమిళ్ వాళ్ళు ఊరినే మేడం అట్లా ప్రాపగండా. అది అజిత్కి జయలలిత గారికి సంబంధం లేదు. ఆమె సినిమా అది ఇది హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్ అతనే ఆడుంటాడు. సినిమా వాళ్ళు ఆమె కనిపించినప్పుడు ఏదో సినిమాటిక్గా మాట్లాడాల్సిందే, కానీ ఆమె వచ్చి నువ్వు రావాలా మా ఇంటికి అని భోజనం కూడా ఎవరికి పెట్టినా లేదు, ఆ వాతావరణమే లేదు. ఆమె ఎందుకు అనుకుంటుందండి 68 సంవత్సరాలు ఇంకొక 100 ఏళ్ళు బతుకుతాను అనుకొని ఇంకొకరిని ఎందుకు రెడీ చేస్తుంది? తను బతుకుతాననే ఉద్దేశంతోనే ఉంటుంది. మొన్న ఎలక్షన్ పార్టిసిపేట్ చేసింది, 130 సీట్లు రాని సీట్లు బీజేపీ ఇండివిజువల్గా నిలబడి ఏడీఎంకే పరోక్షంగా ఏడీఎంకే విజయం కోసం కృషి చేశారు కదా వీళ్ళందరూ. అందరూ కూడా కానీ మొన్న ఎలక్షన్స్లో నాకు ఇవి చివరి ఎన్నికలని ఆమె ఒక మెసేజ్ పంపినట్టుగా ప్రజలకి, అంత బయట రూమర్ అనమాట. ఆరోగ్యం బాగుండలేదు, ఇదే నా చివరి ఎన్నిక అంటే దాంతో విపరీతమైన మళ్ళీ ఇది వచ్చి, లేకపోతే డిఎంకే గెలుస్తుంది అనేది ముందు కదా సర్వే వచ్చింది, డిఎంకే గెలుస్తుందని చెప్పి. అట్లా సడన్గా మారిపోయింది. అందువల్ల ఏంటంటే సీక్రెట్గా అందరికీ వీళ్ళు మెసేజ్ పంపారని పంపి అమ్మకి ఇవి లాస్ట్ ఎన్నికలు, ఈ ఒక్కసారి అవకాశం. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆమె కోరిక ప్రకారమే, అంటే బీజేపీ ఆమె భావజాలం కొంత బీజేపీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి తమ పార్టీకి కేర్ టేకర్గా బీజేపీ ఉండాలని అనేది ఆమె కోరిక అని జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. లేదండి, మనం ఎన్నో అంత్యక్రియలు, ముఖ్యమంత్రుల అంత్యక్రియలు చూసుంటాము. కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు చూసుంటాం, చాలా మంది చనిపోయి ముఖ్యమంత్రులు చూసాము. దేశం అంతా కదిలి, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అమౌంట్, ఆమెకున్న డబ్బు వ్యవహారం కూడా ఏదో ఉంది అక్కడ. ఈ 74 రోజుల్లో జరిగిన సమావేశం అదైతే అనిపిస్తుంది చాలా మంది. 74 రోజుల్లో దీనికి పెద్ద వాళ్ళ పాత్ర ఉందని ఎవరున్నారంటారు? ఖచ్చితంగా పై వాళ్ళు ఎవరు లేకుండా ఎవరు ఏం చేయలేరు కదండి. ఇది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకే ప్రతిదీ జరుగుతుంది. ఆఖరికి అపోలో డాక్టర్స్ స్పందన అలాగే ఉంది. లండన్ నుంచి వచ్చిన డాక్టరు అట్లాగే ఉన్నారు. ప్రతిదీ కూడా అక్కడి నుంచి మాత్రమే జరుగుతుంది అనేది అందరికీ. డాక్టర్ వచ్చాడు మేడం, అంతకుముందు ఏదో చేసిపోయాడు, నిన్నేమంటున్నాడు దేవుడే కాపాడాలని అన్నాడు. అయినా కూడా అపోలో హాస్పిటల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? స్పందిస్తుంది. న్యూరాలజిస్టులు ముందు కార్డియాలజిస్టులు అన్నారు, తర్వాత న్యూరాలజిస్టులు అన్నారు, మాట చెప్పాలంటే అపోలో హాస్పిటల్కి 74 రోజులు ఫ్రీ పబ్లిసిటీ, దేశం అంతా తెలిసింది. అంతే కదా మేడం? వాళ్ళు ఒక బులెటిన్, వాళ్ళది ఒక న్యూస్. వాళ్ళని మనం వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్. అంటే డాక్టర్స్ చివరి క్షణం వరకు హోప్ లేదని ఎవరు చెప్పరు కదా. అండ్ మోరోవర్ అంటే మనం అపోలో వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. అండ్ ఆల్సో ఏంటంటే ఒక్కసారిగా జరిగింది అనేటువంటి టీవీ ఛానల్స్ ఇచ్చినప్పుడు కొన ఊపిరితో ఉన్నప్పటికీ కూడా ఆమె ఇంకా ఉన్నది, వాళ్ళ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నది అని చెప్పారు. క్రిటికల్గా ఉంది పొజిషన్ అన్నారు తప్ప ఆమె బతుకుతుంది స్పందిస్తుంది అవుతుంది అనేది అంతకుముందు కూడా వచ్చింది. అరెస్ట్ అవ్వకముందు ఆమె మళ్ళీ క్రిటికల్ కేర్ నుంచి వేరే వార్డులోకి మారుస్తారనేది అటువంటిది వచ్చింది. 5:30కి వాళ్ళ ఏఐడిఎంకే ఛానలే ఇచ్చేశారు. ఏఐడిఎంకే పార్టీ ఆఫీస్ మీద జెండా అవనతం చేశారు. న్యూస్ ఛానల్లో వచ్చేసిందండి, న్యూస్ వచ్చేసింది. మళ్ళీ తమిళ ఛానల్స్ అన్నీ కూడా ఇచ్చారు. వెంటనే వీళ్ళు వెళ్ళి జనమంతా కూడా పడి బ్యారికేడ్స్ ఎరగొట్టి
మళ్ళీ ఎక్కడ ఇదంతా విధ్వంసం చేస్తారనే భయంతో అప్పటికప్పుడు మార్చారు, మళ్ళీ ఇంకో బులెటిన్ విడుదల నాకు చేశారు. ఒక చిన్న డౌట్, చెప్పండి. నిన్నంతా అంత హడావిడి చేశారు, ఈరోజు అసలు హడావిడే లేదు. హడావుడి లేదు, నిన్న అంత చేశారు, అంత గొడవలు జరిగింది. నేనైతే సారీ అనకూడదు కానీ నేనైతే అనుకున్నా, ఎందుకంటే ఆమెకున్న అభిమానానికి ఎంతమంది చనిపోతారో అనిపించింది నాకు. అందరం కూడా అదే అనుకున్నాము. చాలా చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు మేడం. నేను అక్కడ ఉన్నాను, ఎంజీఆర్ చాలా మంది చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు క్రైటీరియాగా తీసుకోకూడదు కానీ అదే ప్రజల్లో ఏంటంటే దానికి మనం అందరం అప్రిషియేట్ చేయాలి. 100% వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ కానివ్వండి, అంటే వాళ్ళు మానసికంగా కొంత సిద్ధమయ్యారు. సో కొంతమంది ఉన్న అటువంటి కల్చర్ని దూరంగా పెట్టడం అనేది చాలా మనం అప్రిషియేట్ చేయాలి. మంచి విషయమే. కానీ లక్ష్మీ పార్వతి గారు రాత్రి అంటే ఈ ప్రమాణ స్వీకారం మంత్రులు చేసేప్పుడు అందరు కూడా గతంలో ఆమె జైలుకి వెళ్ళిన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేయడానికే ఏడ్చి గందరగోళం చేసి అసలు చెయ్యలేక చాలా బాధాతప్త హృదయాలతో చేశారు. ఈ రోజు మనిషి చనిపోయినాక అంత ఎమోషన్ అయితే నాకు నిజమే. ఈ మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంతకుముందు వాళ్ళ ఆరాధనా భావం, వాళ్ళ ప్రవర్తన అదంతా చూస్తే వీళ్ళు అసలు ఏమైపోతారు అని ప్రతి ఒక్కళ్ళు భయపడ్డటువంటి పరిస్థితి. కానీ చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. శశికళ గారు కూడా ఏం ఏడవట్లేదు, చక్కగా కూర్చొని ఉన్నారు పక్కన. తర్వాత వాళ్ళు కూడా అంతే, ఒక 5 నిమిషాలు మౌనం కూడా పాటించారు, ఇంకా డిక్లేర్ చేయకముందే. ఎందుకంటే అక్కడే హాస్పిటల్లోనే జరిగిపోయింది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాలు అక్కడే 5 నిమిషాలు వాళ్ళు చేశారు. తర్వాత మామూలు వెంటనే డిక్లేర్ చేశారు 11:30 ఏమో. అందువల్ల ఏంటంటే ఇవన్నీ చెప్పలేము. ఇప్పుడు బయట చూపించే ప్రేమలు, ఆరాధన, రాజకీయాలు ఎలా ఉంటాయంటే అది మళ్ళీ రేపు ప్రాక్టికల్ ఒక వారం 10 రోజులు అయిపోయినాక ఏంటనేది ఇంకా బయటకు వస్తాయి అని కాలమే వాటిని అన్నింటిని కూడా బయటికి తీస్తుంది. కానీ ఒక్క దురదృష్టం ఏంటంటే ఆమె మంచి లీడర్స్ని తయారు చేసి ఉంటే బాగుండేది. ఏడీఎంకే అనేది వీళ్ళ సొంతం కాదు, అది ఒక మంచి సిద్ధాంతం మీద వచ్చినటువంటి పార్టీ మొదటి నుంచి కూడా. అది ఒక రకమైన రెవల్యూషనరీ పార్టీ, అది చాలా విప్లవ పందాలో నడిచినటువంటి సిద్ధాంతాలు కలిగిన. ఇద్దరిలో కొంచెం తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ గురువు మాత్రం ఇద్దరికి ఒకళ్ళే. నేను ఆ పార్టీకి పనిచేశానండి 5 years, మీకు తెలుసు అనుకుంటా. నేను దాంట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని. ఇప్పుడు యాక్చువల్గా మనం వచ్చి పార్టీ మనం పుట్టినరోజులు అవి చేసుకుంటాం కదా, మనం చేసుకోవాల్సింది ఆమె పుట్టినరోజు అని అంట, మనం చేసుకోకూడదంట. వాడు ఫోన్ చేసి ఉన్నాయా ఊరెళ్ళా అంటే అంతా బ్యానర్లు ఉన్నాయి నీకు ఏడీఎంకేలో ఇరిందా అమ్మ పొరందనాలదా పన్నెను అంటే ఏంటంటే అమ్మ పుట్టినరోజే చేయాలి, మీరు మీ పుట్టినరోజు జరుపుతారా అని అంటే అట్లా ఉంది. కానీ లక్ష్మీ పార్వతి గారు చెప్పినట్లు ఒక మంచి ప్రతి పథకం మీద అమ్మ బొమ్మే, ప్రతి దాని మీద కూడా అమ్మ బొమ్మ అంటించి మరి ఆ స్టిక్కర్ అంటే పర్మనెంట్గా ఉండేది ఏదో అంటించి ఇచ్చారనమాట. అందువల్ల ఇక అమ్మ అనేది అక్కడ నిలబడాలి. ఆమె భారీ కటౌట్లు కానీ తమిళనాడు అంతా ఇక అమ్మ తప్ప రెండో మాట వినపడకూడదనే పద్ధతి మాత్రం కనిపిస్తూ ఉంది చూస్తే. ఏది ఏమైనా అక్కడ మిడిల్ క్లాస్ పీపుల్కి, క్రింది వర్గాలకు మాత్రం ఆమె అందించినటువంటి సాయం, ఆమె ఇచ్చిన సపోర్టు ఎంతోమంది విద్యార్థులకి ఆమె ఎంతో ఎడ్యుకేషన్కి సాయం చేసింది. అదేవిధంగా అన్న పథకము అదేదో 5 రూపాయలకి అనుకుంటాను అమ్మ క్యాంటీన్. దాని ద్వారా ఎంతమంది అంటే అసలు డబ్బు లేని వాళ్ళంతా అందులో భోజనం చేసి అందువల్ల మేడం ఇప్పుడు అవన్నీ కూడా అన్ని స్టేట్స్ ఇప్పుడు తెలంగాణ అయితే ఆంధ్ర అయితే దానికి ఒక నాంది అక్కడే వచ్చింది. ఫస్ట్ ఎన్టీఆర్ గారండి 2 రూపాయల కిలో బియ్యం ఆయన స్టార్ట్ చేశారు 84లో ఆయన పెట్టినటువంటి పథకం. తర్వాత ఇన్స్పిరేషన్ అయ్యారు వీళ్ళంతా కూడా. ఈమె వచ్చింది 91లో కదా. అప్పటికి ఎంజీఆర్ గారి పథకాలు ఏంటో నాకైతే తెలియదండి, గుర్తులేవు అసలు. ₹1.90 ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ 84లో కదండి, 83లోనే దాన్ని చేశారు. అంటే పార్టీ పెట్టగానే ఆయన మేనిఫెస్టోలో కిలో ₹2 బియ్యం అన్నప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అప్పటికే సీఎం ఉన్నారు. ఆయన ₹1.90 ఇస్తా ఉన్నారు, 10 పైసలు తక్కువ. అయినప్పటికీ ప్రజలు దాన్ని ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం అనేది పాపులర్ అయింది, దాంతోనే ఇదైంది తప్ప ఆ ₹1.90 లేదు. అయితే ఎన్టీఆర్ కూడా చెప్పారు ఓపెన్గానే, అది ఎంజీ రామచంద్ర గారు నాకు ఆదర్శం రాజకీయాలు అనేది కూడా ఆయన ఎక్కడా కూడా ఇది లేకుండా కొన్ని పథకాల్లో ఆయన ఆదర్శం అని చెప్పారు. కాబట్టి అంటే పాపులిజం అని కాదు, అక్కడ నీడ్ ఆఫ్ ది పీపుల్ అండి. అక్కడ ఏదో నేను ఒక పథకం పెట్టేసి నాకు ప్రజల్లో
ఏదో గొప్ప పేరు రావాలని కాదు అక్కడ ఆలోచన. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా ఆదుకోవాలి ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఒక స్కీమ్ని దానికి అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా దాన్ని రూపొందించి వాళ్ళకి ఇవ్వటం అది జరిగింది తప్ప ఇదేదో వెంటనే మనకేదో ఓట్లు రాల్చే పథకాలుగా కాకుండా, అంటే ఓట్లు రాల్చటం ఉండొచ్చు అది ఎండ్ ఆఫ్ ది డే, కానీ అయినప్పటికీ కూడా మహిళలకి ఆడపిల్లల్ని రక్షించడానికి కానివ్వండి, తర్వాత పేదల్ని ఆదుకోవడానికి అనేక స్కీమ్స్ అంటే క్యాంటీన్స్ కానివ్వండి, తర్వాత పీడిఎస్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు ఉచితంగా బియ్యం ఇవ్వడం కానివ్వండి, సాల్ట్ కార్పొరేషన్ పెట్టి ఆమె ఐడెనైజ్డ్ సాల్ట్ ఇచ్చింది. తర్వాత వాటరు, ఇప్పుడు మనం మినరల్ వాటర్ బయట ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, లీటరు 15 రూపాయలు 16 రూపాయలు ఉంటుంది. అటువంటిది ఇప్పుడు ఇంటింటికి స్కీము మినరల్ వాటర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే దాన్ని డెఫినెట్గా పేదలు మధ్యతరగతి వాళ్ళకి కొంత మేలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో అంత పేరు అంత చెరగనేటువంటి ముద్ర వేసి శాశ్వతంగా వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడు ఆమెలో ఆ నిరంకుశ రాజకీయ విధానము ఎవరిని లెక్క చేయలేదు. కేంద్రంలో ఎవరన్నా ఉన్నాయి. అంతకుముందు వారు చెప్పినట్టుగా ఎంజీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన వాళ్ళతో కొల్యూడయ్యి అంటే ఇన్ని సీట్లు మీరు తీసుకోండి, ఎంపీ సీట్లు మాకు రాష్ట్రం ఉంటే చాలన్నట్టు ఆయన ఆ రాష్ట్రాన్ని దాటి ఎదగలేదు ఎంజీఆర్ గారు. ఈమె అలా కాదు, ఎంపీని గెలిపించుకునేది, అక్కడ తనకు కావాల్సిన ఒకసారి 6-7 మినిస్టర్స్ కూడా ఇప్పించుకుంది. అన్ని కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా. ఈ సందర్భంలో చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు 1983లో సీఎం అయిపోగానే విజయవాడలో కాన్క్లేవ్ పెట్టారు. ఆల్ నాన్ కాంగ్రెస్ పార్టీస్ అందరినీ పిలిపిస్తే దానికి ఎంజీ రామచంద్రన్ గారు కూడా వచ్చారు. అప్పుడు అక్కడ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏది రాష్ట్రాల అధికారాలని కేంద్రం హరించి వేస్తుంది కాబట్టి దానికి మనం పెత్తనాన్ని సహించకూడదు అనేటువంటిది పెడితే ఎంజీ రామచంద్రన్ గారు ఆ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయాడు చెప్పబెట్టకుండా. అంటే దానికి ఇష్టం లేదు, కేంద్రాన్ని అంటే హెడ్ ఆన్ కొల్యూషన్ అవడానికి ఆయనకి ఇష్టం లేదన్నమాట. అంటే హీ వాంట్స్ టు కంటిన్యూ ఫ్రెండ్షిప్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీఆర్ మాత్రం ఏంటంటే అప్పుడు కేంద్ర పెత్తనం ఏంటంటే అందుకనే నేను ఇందా చెప్పా. బట్ అది జయలలిత చేయగలిగారు. స్త్రీ లేడీ అయినా కూడా ఎంత ధైర్యంగా చేశారంటే ఈమెకు భయపడ్డారు అక్కడ వాళ్ళు. ఎవరున్నా సరే కేంద్రంలో ఈమె ఏం చెప్తే అదే జరిగేది. తర్వాత కోర్టు కేసులు ఇవి కూడా ఏదో జరిగినాయి, అది సరే, అది వాడి జోలి పోవద్దు మనము. కానీ తనదైనటువంటి ఆ శైలిని ఆమె తన ముద్రని నిలుపుకోగలిగింది, రాజకీయాల మీద పట్టు సాధించింది, ఎక్కడ తల వంచలేదు. మనకి విష్ణుచిత్తుడు చెప్పినట్టుగా రాయి కొట్టే కొద్దీ అది పగులుతుంది తప్ప వంగదట. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు చావనన్న చేస్తారు కానీ తల వంచరు ఇంకొకళ్ళకి. అది ఎన్టీఆర్ గారిలో చూశాను నేను, మళ్ళీ లేడీ అయినా కూడా జయలలిత గారిలో చూశాను. అందువల్ల ఆ వ్యక్తిత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. తనదే సాధించుకుంది తప్ప దేహి అని చెప్పి ఎక్కడ ఆమె యాచించినట్టు ఎక్కడ కనపడలేదు ఇంతవరకు. అందువల్ల ఎన్టీఆర్ కంటే కూడా చాలా మంచి లీడర్గా ఆమె ఒప్పుకోవాల్సిందే. ఏదేమైనా ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమెకి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. పూర్తి హిందూ భావజాలంలో ఉన్నటువంటి ఆమె మహాభక్తురాలు. ఆమె అన్ని దేవాలయాలకు వెళ్తారు. ఆమెకి వినాయకుడు చాలా ఇష్టమైన దైవం. తర్వాత పళనిస్వామి కూడా గురువాయూరు చాలా వెళ్తారు. ఒక్కో దేవాలయానికి ఏనుగులను ఇచ్చారు. అందువల్ల ఏంటంటే బీజేపీ గారిని జైల్లో పెట్టి వెంటనే గురువాయూరుకి వెళ్ళి ఏనుగునిచ్చి వచ్చారు. అందువల్ల సాధించుకోవటంలో ఆ పట్టుదల అవసరం కదా. మహిళలు ఎవరైనా సరే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి కొన్ని విషయాల్లో తప్పనిసరిగా. ఊరికి కుంగిపోకుండా మరి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతో నిలబడగలిగితే కష్టాన్ని దాటి ముందుకు పోగలిగిన అవకాశం ఉంటుంది తప్ప పిరికితనం అనేది కూడదు అనేటువంటి సిద్ధాంతం కలిగిన ఆమెని తప్పనిసరిగా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిందే. బట్ ఐ లైక్ మేడం ఫస్ట్ నుంచి మేము వీఆర్ ద సపోర్టర్స్. అంటే ఏడీఎంకేకే సపోర్ట్ చేస్తుంటాం. కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, అది కొంచెం హార్డ్ పార్టీ అని డిఎంకే. ఇప్పుడు కూడా దానికే మేము ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తాం. కానీ ఈ తెలుగు భాష ఆమె కరుణాని చట్టం తెచ్చాడు, నువ్వు చేయొచ్చు కదా, ఆయన తెచ్చిన చట్టాలు ఎన్నో నువ్వు రద్దు చేస్తున్నావు, ఇది చేయొచ్చు కదా అని అడిగితే చేయని కారణంగా మేము మొన్న ఈ ఎలక్షన్లో యాంటీ చేసాము. ఈ ఎలక్షన్లో యాంటీ చేసిన కారణంగా ఆ బార్డర్ జిల్లాల్లో ఇప్పుడు ఒక 20 తగ్గింది తెలుగు వాళ్ళు. లేకపోతే ఆమెకి ఇంకొక 165 అట్లా వచ్చాయి. ఎక్కువగా తిరిగి
భాషకు అన్యాయం చేస్తుంది, ఓటు అనే అస్త్రం ద్వారా మీరు తిప్పికొట్టాలా అని ఇట్లా చెప్పి తమిళ పేపర్లలో ఇచ్చుకొని అది చేస్తే. కానీ లక్ష్మీ పార్వతి గారు ఒక మాట అన్నారు, మహిళలకి ఖచ్చితంగా అలాంటి వ్యక్తిత్వం ఉండాలి ఎక్కడా కూడా. కానీ ఆమె స్వయంగా కూడా చెప్పారు, అంటే ఎవరో అడిగితే మీరు చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కదా అని అడిగితే అవన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా ఎక్కడో ఉన్న నన్ను చాలా ధైర్యమైన డైనమిక్ లేడీ చెప్పారు, చాలా గర్వంగా చెప్పుకున్నారు. నాకు కూడా చెప్పారు, నన్ను మా అమ్మ వదిలేసి తను చెన్నై వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చానోనమ్మా నేను, అసలు అమ్మ లేకపోతే నేను బ్రతకనేమో, చచ్చిపోతాను కూడా అని అనుకున్నాను నేను. అంత సెన్సిటివ్గా ఉండేదాన్ని నేను, చాలా అంటే ఆమె ఎమోషనల్ అనమాట, ఆమె మెంటాలిటీ. సహజం కళాకారులు అందరూ ఎమోషనల్గానే ఉంటారు, ఆమె కూడా దానికి భిన్నురాలేం కాదు. అట్లాంటిది తర్వాత ఆమె ఏకాకిగా ఒంటరి జీవితంలో ఇన్నిటిని సాధించింది అంటే ఎంత ఎదిగిందో, ఇది అందరికి ఆదర్శమేగా. కాలం పెట్టిన ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంది, వాళ్ళు డిఎంకే నుంచి ఎదుర్కొంది, కేసులు ఎదుర్కొంది, అవమానాలు ఎదుర్కొంది. దాంట్లో శాసనసభలో ఎప్పటికప్పుడు ఆమె విరమించుకోవాలనుకునేదట రాజకీయాల నుంచి. మళ్ళీ అసలు నేను ఎందుకు విరమించుకోవాలి, నేను మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ నేను వాళ్ళ భారతం పట్టాలనుకునేదంట. అట్లా ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా తను నటించిన పాత్రల ఇన్స్పిరేషన్తోనే ఆయన రాజకీయాల్లో కూడా అలాగే చేశారు. అదేవిధంగా జయలలిత గారు కూడా తను చాలా మంచి పాత్రలు వేశారు కొన్ని. అట్లాగే ఆమె రాజకీయాల్లో కూడా ఆ విధంగా నిలబడేటువంటి ఒక ధైర్యాన్ని కూడగట్టుకున్నారు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. ఈ సున్నితమైన మనస్సు నుంచి ఆమె స్థిరంగా ఒక రాయిలాగా నిలబడగలిగిన ఒక చిత్తాన్ని, మనస్సుని ఆమె తెచ్చుకున్నారు. అంటే ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలే. సో మీ టీవీ ద్వారా అయిపోయింది. విక్రమ్ గారు చివరిగా చెప్పండి సార్. అంటే మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి దేశవ్యాప్తంగా కానివ్వండి ఇన్స్పిరేషనల్ లీడర్స్ సంఖ్య తగ్గిపోతున్నది. అటువంటి దాంట్లో ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ లేడీ ఆమె. అంటే ఇన్స్పైట్ ఆఫ్ అవర్ షార్ట్ కమింగ్స్ ఇవన్నీ మనం పక్కన పెడితే డెఫినెట్గా ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇటువంటి ఒక గొప్ప లేడీ మళ్ళీ తిరిగి ఎమర్జీ అవటం, అంత స్థాయిలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని అన్ని సమస్యలు, కష్టాలు, జైలు జీవితాన్ని కూడా లెక్క చేయకుండా బయటకు వచ్చి ఎన్నో కేసులను ఎదుర్కొని ఒక ధీర వనితగా ఆమె ఒక చూపించినటువంటి ఇది మార్గం చాలామందికి ఆదర్శనీయం. మహిళలందరూ కూడా డెఫినెట్గా ఆమె నుంచి ఇన్స్పిరేషన్ అవుతారు. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు. అదేవిధంగా లక్ష్మీ పార్వతి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. రాజకీయంగా ఎన్ని విమర్శలున్నా జయలలిత ఒక సున్నితమైన అమ్మాయి దగ్గర నుంచి ఒక స్థిరమైన అత్యంత విల్ పవర్ ఉన్న, ఈ దేశంలోనే అత్యంత విల్ పవర్ ఉన్న మహిళగా జయలలిత ఒక ధీరవనితగా అందరికి కూడా ఆదర్శప్రాయం. ఆమె జీవితం ఖచ్చితంగా ఇక మహిళలందరికి కూడా ఆదర్శప్రాయం కావాలి. దక్షిణాదిన ఒక ఉక్కు మహిళ, ఒక ధృవతారాన్ని ఇంగికెగిసింది. ఆమెకి మనస్ఫూర్తిగా 99 టీవీ నుంచి నివాళులు అర్పిస్తూ ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.